ప్రభు పేరిట అందరికీ ప్రైజ్లాడండి. బాగున్నారండి అందరూ? యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. దావీదు గొలియాతును చంపినప్పుడు సౌలుకి ఏం కాలేదు, కానీ ప్రజలందరూ దావీదుని పొగుడుతుంటే ఈర్ష్యపడ్డాడు. సౌలుకి 1000, దావీదుకి 10,000 అని ప్రజలందరూ కేకలు పెడుతుంటే ఆ సౌలు చూడలేకపోయాడు. దావీదు ఉన్నతమైన స్థితిని చూసి ఓర్వలేకపోయాడు, అసూయపడ్డాడు. అసూయపడి చంపాలనుకున్నాడు. దావీదుని అధిపతిగా నియమించినా కూడా చంపాలనుకున్నప్పుడు కానీ దేవుడు చంపనీలా. దావీదుకి ఎన్నోసార్లు అవకాశం వచ్చింది సౌలుని చంపడానికి, కానీ చంపలేదు. అలాగే ఈర్ష్య అనేది, అసూయ అనేది వస్తే అది మంచిది కాదు. అలాగే కయ్యూను కూడా హేబేల్ మీద అసూయపడి హేబేల్ని చంపాడు. అలాంటి మనస్తత్వం ఉండకూడదు. ఎవరైనా బాగుపడుతుంటే చూసి సంతోషించాలి, కానీ బాధపడే మనస్తత్వం, ఈర్ష్యపడే మనస్తత్వం ఎవరికి కూడా ఉండకూడదు. దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన విధేయత కలిగి ఉన్నప్పుడు ఆయన ఎంతో శక్తి ఇస్తాడు, యుద్ధాల్లో విజయం ఇస్తాడు, ప్రతి విషయంలో కూడా విజయం అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన నమ్ముకుని ఆయన ప్రార్థించి ఆయనకి లోబడినప్పుడు ఉన్నతమైన స్థానం దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.